డిఎస్సికి ముందే టెట్ మే 20 జూన్ 3 మధ్యలో పరీక్షలు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ విడుదల జూలై 17 నుంచి 31 వరకు. డిఎస్సి కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు ఇవ్వడం, ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగిపోయాయి. మే 20 నుంచి జూన్ 3 మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఈ నెల 20 నుంచి సమాచార బులెటిన్ పూర్తి స్థాయి నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 29న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నెల 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తాజాగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డిఈడి, బిఈడి పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సర్కార్ డిఎస్సికి ముందే వీలైనంత త్వరగా మరో టెట్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో డిఎస్సి రాసేవారి సంఖ్య భారీగా పెరగనుంది. టెట్లో వచ్చిన మార్కులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీలో 20% వెయిటేజ్ ఇస్తున్నందున దీనికి భారీగా డిమాండ్ ఉంది. అయితే గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన తెలంగాణ పేపర్ 1లో 82,489 మంది 36.89% ఉత్తీర్ణత పొందగా, పేపర్ 2లో 29,073 మంది 15.30% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇదే సమయంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్, ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పూర్తి స్థాయిలో సన్నద్ధత కాలేకపోయామని, అందువల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు. ప్రభుత్వం డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించడంతో పాటు దరఖాస్తు గడువును పెంచింది. ఈ మేరకు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించినట్టు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 4 వరకు ఉన్న దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించామని ప్రకటించారు. తాజాగా టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించినట్లు వెల్లడించారు.